ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమ శివాయ. నా వీడియోస్ చూస్తున్న వాళ్ళకి, వింటున్న వాళ్ళకి, సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మంచి మంచి వీడియోస్ గురించి చెప్పుకుందాం. మన వీడియోలో భూలోక వైకుంఠం శ్రీరంగం రంగనాథ స్వామి ఆలయ విశిష్టత మరియు చరిత్ర గురించి చెప్పుకుందాం. 108 దివ్య దేశాలలో అత్యంత ప్రధానముగా భక్తుల చేత పెద్ద కోవెల అంటే పెరియ కోవిల్ అని కొనియాడబడే శ్రీరంగం ఆర్ములగు రంగనాథ స్వామి ఆలయ మహిమలను మన పెరుమాళ్ స్వామివారు ఆవిర్భవించిన చరిత్రను తెలుసుకుందాం. శ్రీరంగం రంగనాథుని విగ్రహం మనుషులకు చెక్కినది కాదు. ఇది ఒక స్వయంభూమూర్తి, తానంతట తాను ఆవిర్భవించినది. బ్రహ్మదేవుడు కఠోర తపస్సుకు మెచ్చి మహావిష్ణువు క్షీరసాగరం నుండి ప్రణవాకార విమానంతో పాటు రంగనాథుడిగా ఆవిర్భవించి బ్రహ్మకు దర్శనమిచ్చాడు. బ్రహ్మదేవుడు ఈ విగ్రహాన్ని సూర్యవంశపు రాజైన ఇక్ష్వాకుల బహుమతిగా ఇచ్చాడు. సూర్యవంశంలో జన్మించిన శ్రీరామచంద్రుడు రావణ వధ తర్వాత తనకు సహాయం చేసిన విభీషణునికి కృతజ్ఞతగా ఈ రంగనాథ స్వామి విగ్రహాన్ని బహుమతిగా ఇచ్చి లంకకు తీసుకెళ్ళమని చెప్పాడు. విభీషణుడు లంకకు వెళ్ళే మార్గంలో కావేరీ నది మధ్యలో ఉన్న చంద్ర పుష్కరిణి అనే దీవిలో విగ్రహాన్ని కింద పెట్టాడు. అక్కడ చోళరాజు ధర్మవర్మ ఆయనకు స్వాగతం పలికాడు. విభీషణుడు తన పూజకు ముగించుకొని విగ్రహాన్ని మళ్ళీ పైకి లేపడానికి ప్రయత్నించినప్పుడు స్వామివారు అక్కడి నుండి కదలడానికి నిరాకరించారు. విభీషణుడు దర్శన మించిన భగవంతుడు తాను కావేరీ గట్టునే ఉండి దక్షిణం వైపు అంటే లంక వైపు చూస్తూ అనుగ్రహించాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు. అలా ఏర్పడినదే ఈ శ్రీరంగ క్షేత్రం. 14వ శతాబ్దంలో సుల్తానులు దండయాత్రలో సమయంలో శ్రీరంగం అలగియ మనవాళ్ళ ఉత్సవమూర్తి విగ్రహాన్ని రక్షణ కోసం పలు ఊర్లకు తరలించారు. దాదాపు 60 సంవత్సరాల తర్వాత తిరుమల తిరుపతి మీదుగా ఈ విగ్రహాన్ని తిరిగి శ్రీరంగానికి తీసుకువచ్చారు. విగ్రహం తిరిగి వచ్చినప్పుడు అది నిజమైన విగ్రహమేనా అనే సందేహం కొందరిలో కలిగింది. అప్పుడు అక్కడ ఉన్న ఒక అంతవృద్ధుడు స్వామివారికి సమర్పించిన తీర్థాన్ని, తులసిని వాసనలు చూసి కళ్ళ వెంట ఆనంద బాష్పాలు కారుస్తూ ఇది మన పెరుమాళ్ స్వామివారి అని గట్టిగా చెప్పాడు. నాటి నుండి శ్రీరంగం అలగియ మనవాల్నికి మన స్వామి అనే తిరునామం స్థిరపడిపోయింది. ఆలయ అద్భుత విశేషాలు. ప్రపంచంలో అతిపెద్ద పూజా నివేదనలు జరిగే ఆలయం. దాదాపు 156 ఎకరాల్లో విస్తీర్ణంలో 7 ప్రాకారాలు మరియు 21 గోపురాలతో ఈ ఆలయం అత్యంత బ్రహ్మాండంగా అలరారుతుంది. రాజగోపురం ఆసియాలోనే అతి పెద్దైన ఎత్తైన గోపురాలలో ఒకటి. దీని రాజగోపురం 236 అడుగులు ఎత్తు కలిగి ఉంటుంది. శేషశయన రంగనాథుడి మూల విరాట్ అయిన రంగనాథ స్వామి ఆదిశేషునిపై దక్షిణం వైపు ముఖమండలాన్ని, పడమర వైపు శిరస్సును, తూర్పు వైపు చరణాల నుంచి లంకలోని విభీషణుణ్ణి అనుగ్రహిస్తున్నట్లుగా శయనముద్రలో దర్శనమిస్తారు. మూలిక తిరుమేని అంటే మూలిక విగ్రహం. మూలవర్ విగ్రహాన్ని సుధై అనే ప్రత్యేక మూలిక మిశ్రమంతో తయారు చేశారు. అందువల్ల విగ్రహానికి సాంప్రదాయ అభిషేకం చేయరు. దానికి బదులుగా తైలకాపు అంటే మూలికా తైలపూత మాత్రమే సమర్పిస్తారు. ముఖ్యమైన ఉత్సవాలు: వైకుంఠ ఏకాదశి, పగల్పత్తు, ఇరాపత్తు ఉత్సవం. ఇది శ్రీరంగంలో జరిగే అత్యంత ముఖ్యమైన పండుగ. ఈ రోజున పరమపద వాసాల్ వైకుంఠ ద్వారం, స్వర్గద్వారం తెరవబడుతుంది. మన నమ్మోర్మాల్ రత్నాంగి నవరత్న ఖచిత వస్త్రం సేవలో దర్శనమిచ్చే దృశ్యం
కనుల పండుగగా ఉంటుంది. ఆల్వారులచే మంగళ శాసనం చేయబడిన 12 మంది ఆల్వారులు దివ్య ప్రబంధ పాసురాలు మారు మ్రూగే ఈ పుణ్యభూమిని జీవితంలో ఒక్కసారైనా దర్శించి మన నన్మోర్మాల్ యొక్క అనంత కృపా కటాక్షాలను పొందుదాం. ఆలయ ప్రాంత తిరుచిరాపల్లి, త్రిచి, తమిళనాడు. విన్నారుగా శ్రీరంగం ఆలయం గురించి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. సర్వేజన సుఖినో భవంతు.